Good morning, students. Today in this topic, I am going to explain for you what is the definition of echo and what are the examples. See, here is a echo is nothing but when you create a sound. Already I told for you. Here is if you consider this is a source. That means he is considered as obstacle. Obstacle ante edana addu kuda erpadam. So when an observer is produces nothing but the source is source or observer, whatever be anything. Observer means observing the sound, and whenever the sound is maintained, this is the original sound, and this original sound is is again reflected by the obstacle whenever it meets obstacle, and you can listen the again this original sound is next second time as accurate to the whatever the first time you can made the how much intensity will be made by you. The same intensity you can listen at only one time. It's called as echo. That means simply reflecting of original sound. The reflecting of original sound is called as echo. So reflecting of original sound. Reflecting of original sound is called as echo. That means you can listen the echo sound is a very clarity. That means how much intensity to made by you at the first time, the same intensity you can listen by you after reflecting of your original sound by you. That is a echo. That is called echo. So here is according to here is what is the definition is there in the material. When an observer produces a sound, అంటే అబ్జర్వర్ ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇట్స్ వెరీ క్లియర్లీ ఇస్ దేర్ వెన్ అన్ అబ్జర్వర్ ప్రొడ్యూసెస్ ఏ సౌండ్, ఒక సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేసినప్పుడు అండ్ లిజన్స్ ఇట్ అంటే మళ్ళీ వినగలుగుతున్నాడు అనమాట. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ అబ్స్టాకిల్ అండ్ లిజన్ ఇట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ అబ్స్టాకిల్. అంటే అబ్స్టాకిల్ మీన్స్ ఏదైనా ఒక అడ్డు, ఏదైనా ఒకటి రెసిస్ట్కి ఒక అడ్డు కూడా తగిలి మళ్ళీ ఏమవుతుంది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ చేయబడి అబ్స్టాకిల్కి రిఫ్లెక్షన్ చేయబడి మళ్ళీ నువ్వు వింటున్నావు ఏదైతే నువ్వు ప్రొడ్యూస్ చేసావో ఒరిజినల్ సౌండ్ని, అదే సౌండ్ను అబ్జర్వర్ అనే ప్రొడ్యూస్ చేసిన సౌండ్ని నువ్వు వినగలుగుతున్నావు. వాట్ ఎవర్ ద అబ్జర్వర్ ఈజ్ ప్రొడ్యూసెస్ ద సౌండ్, దట్ సౌండ్ ఈజ్ లిజన్ బై యూ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ వెన్ ఇట్ ఈస్ మీట్స్ ది అబ్స్టాకిల్. సింప్లీ ఈజ్ వెరీ క్లియర్లీ ఈజ్ నోటెడ్ దట్ రిఫ్లెక్షన్ ఆఫ్ clearly said the reflection of sound is called an echo. Very clear is there. The reflection of a sound is called an echo. ఈ ఎకో మనం ఎక్కడ వినగలుగుతాం? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. జనరల్గా అడవుల్లో చెట్లను నరికేటప్పుడు ఏదైతే ఆ గుడ్డలు పెట్టి చెట్టును నరుకుతున్నారో అదే సౌండ్ మనం మళ్ళీ తిరిగి వినగలుగుతాడు ఆ పర్సన్. ఆ ప్రశాంతమైన అడవి వాతావరణంలో తన సౌండ్ మళ్ళీ తనే వినగలుగుతాడు చేసేటువంటి సౌండ్. ఇంకా చూడండి, ఇక ఫ్రమ్ నియర్ బై రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ అండ్ బిల్డింగ్స్, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దగ్గర కానీ బిల్డింగ్స్లో కానీ మన సౌండ్ని మనం వినగలుగుతామంట క్లారిటీగా. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎకో. ఇంకా ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ ఇన్ ఏ వెల్, బావిలో కూడా బావి యొక్క ఉపరితలం అయితే సర్ఫేస్ నుంచి నువ్వు గట్టిగా అరిస్తే బావిలోకి మళ్ళీ తిరిగి ఆ సౌండ్ వినగలుగుతాం. సో వెల్ అంటే ఇంతకుముందు అయితే బావులు ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ బావులు ఏం లేవు. బట్ వెన్ ఎవర్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ లైక్ దిస్, బావి నిండా వాటర్ ఉన్నప్పుడు ఒకసారి మన బావిలోకి తొంగి చూసి గట్టిగా మనం బిగ్గరగా అడిచినప్పుడు తిరిగి మన సౌండ్ని మనం వినగలుగుతాం క్లియర్గా మళ్ళీ బావి నుంచి. సో ఇలాంటి ఎగ్జాంపుల్ టేకెన్ యాజ్ ఎగ్జాంపుల్ యాజ్ ఎకో. అండ్ అగైన్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ మౌంటైన్ యొక్క సర్ఫేస్ నుంచి కానీ క్లిఫ్ పర్వతాల దగ్గర నుంచి కానీ ఆ సర్ఫేసెస్ నుంచి మన సౌండ్ని మనం తిరిగి వినగలుగుతాం. దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ది ఎకో. దట్ మీన్స్ ఎకో మీన్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఒరిజినల్ సౌండ్ ఈజ్ కాల్డ్ an echo. We can listen the echo sounds from the nearby reflecting surfaces and buildings, and also surface of the water in a well, from the surface of a mountains or cliffs. These are the examples for the echoes. And another one is one problem is depending upon the echo. What is the otherwise find the minimum distance between the source and observer to hear an echo. ఎకో వినడానికి సోర్స్కి అబ్జర్వర్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? వాట్ ఈస్ ద మినిమం డిస్టెన్స్? అంటే మన ఎకోని మనం వినాలి అంటే సో వాట్ ఈజ్ కనీసం ఎంత డిస్టెన్స్ అనేది ఉండాలి అంటే మన డిస్టెన్స్కి ఫార్ములా ఈజ్ ఎకోకి సంబంధించిన ఫార్ములా D ఈజ్ ఈక్వల్ టు VT/2. This is the formula for the echo for the distance, and the relation between the velocity and distance and the time of echo కి సంబంధించిన రిలేషన్ ఏంటిదంటే D ఈజ్ ఈక్వల్ టు VT/2.
ఇక్కడ v అనేది అకార్డింగ్ టు డాప్లర్ ఎఫెక్ట్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ 330 మీటర్ పర్ సెకండ్ క్లియర్లీ ఈజ్ దేర్. నెక్స్ట్ ద పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక సౌండ్ని మనము వినాలి అంటే కనీసం ఒక నోట్కి ఇంకొక నోట్కి ద మినిమం డిఫరెన్స్ ఎంత ఉండాలంటే టైం వచ్చేసరికి మనకి 0.1 సెకండ్ ఉండాలి. అంటే టైమ్ ఈజ్ 0.1 సెకండ్ ఉండాలి. అండ్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ 330 మీటర్ పర్ సెకండ్. 0.1 సెకండ్ అంటే మనము ఒక సెకండ్కి 10 బీట్స్ వినగలుగుతాం. అంటే మన హ్యూమన్ ఇయర్ అనేది మానవ చెవి అనేది హ్యూమన్ ఇయర్ కెన్ బి అబ్జర్వ్ 10 బీట్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి 10 బీట్స్ని అబ్జర్వ్ చేయడానికి క్యాపబిలిటీ ఉంటుంది. ఒకటే టైంలో నువ్వు 10 బీట్స్ కంటే ఇంకా ఎక్కువగా కనుక నువ్వు క్రియేట్ చేసినట్లయితే మనది కేవలం ఒక 10 బీట్స్ వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువ అనేది నర్వస్ సిస్టమ్ కానీ మన ఇయర్ డ్రమ్ కానీ అంతకంటే ఎక్కువగా తీసుకోలేదు. దీన్నే మనం ఏమంటాం అంటే పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ అంటాం. అంటే ఎట్ ఏ టైంలో నువ్వు ఒక 2 వాయిసెస్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఒక వాయిస్ను మాత్రమే క్లియర్గా తీసుకోగలుగుతావు, సెకండ్ వాయిస్ నువ్వు క్లియర్గా తీసుకోలేవు. బికాస్ ఆఫ్ అవర్ హ్యూమన్ ఇయర్ కెన్ బి ఆఫ్ ది పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ ఈజ్ ఓన్లీ అవర్ క్యాపబిలిటీ ఈజ్ 10 బీట్స్ పర్ సెకండ్. అంటే ఒక నోట్కి లేదా ఒక ఫ్రీక్వెన్సీకి ఒక కొన్ని వార్డ్స్కి ఇంకొక వార్డ్స్ మళ్ళీ చెప్పాలంటే మినిమం ఎంత ఉండాలంటే 0.1 సెకండ్ గ్యాప్ ఉండాలి. అప్పుడే ఈజీగా మన బ్రెయిన్ అనేది అవతల వాళ్ళు చెప్పేది క్యాప్చర్ చేయగలుగుతారు. ఇక్కడ మినిమం v ఈజ్ ఈక్వల్ 330 మీటర్ పర్ సెకండ్, టైం అనేది 0.1 సెకండ్. అప్పుడు మినిమం డిస్టెన్స్ ఎంత అనేది తెలుస్తుంది. ఫార్ములా ఏంటిది? d ఈజ్ ఈక్వల్ టు vt/2 అండ్ దిస్ ఈజ్ ద ఫార్ములా. d ఈజ్ ఈక్వల్ v2/2 అండ్ v ఈజ్ ఈక్వల్ 330 అండ్ into time is equal to 0.1/2. This is the formula. d is equal v2/2. 330/2 means how much? 165. 165 చేస్తే మనకి 330 వస్తుంది. ఈ 165 into 0.1 means nothing but 165 into the final remaining is 165 into 0.1 that is equal to 16.5 మీటర్స్. అంటే ఎంత డిస్టెన్స్ ఉండాలి? మినిమం 16.5 మీటర్ అనే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అంటే మనం ఎక్కువ ఏదైనా వినాలి అంటే ద మినిమం డిస్టెన్స్ టు బి లిజన్ ఈజ్ 16.5 మీటర్. అంటే ఆ డిస్టెన్స్ ఉంటే తప్ప మనం ఎక్కువని మనం వినలేము. అంటే మన ఎక్కువ అంటే రిఫ్లెక్టింగ్ ఆఫ్ ఒరిజినల్ సౌండ్ని మనం తిరిగి వినాలంటే దిస్ ఈజ్ అ మినిమం డిస్టెన్స్. 16.5 మీటర్ ఈజ్ అ మినిమం డిస్టెన్స్ టు లిజన్ అండ్ ఎకో. You can use the formula d is equal to v2/2. In the place of v you can substitute 330 meter per second, 330 meter per second, and in the place of t is equal 0.1 second. The substituting v value and t value in this formula you can get the answer is 16.5 meter. Thank you very much students for watching this video.